మాటలు రావడం లేదే. మామూలుగా అయితే అంతెత్తున ఎగిరి పడుతుంటారు కదా, ఇప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. చూడు శ్రీదేవి, ఒక ఆడపిల్ల పరువు ఇలా బజారు కీడ్చి ఇప్పుడు ఇలా మాట్లాడడం ఎంతవరకు న్యాయం? నువ్వు ఆడదానివేగా, అసలు నువ్వు ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు? అబ్బబ్బబ్బబ్బా, మీ అమ్మాయి నిజంగా గర్భవతి అయ్యుంటే సాటి ఆడదానిగా ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఇచ్చిన మాట ప్రకారం పెళ్లి చేసేదాన్ని. కానీ ఇప్పుడు ఇక్కడ అన్యాయం జరుగుతుంది నీ కూతురికి కాదు, నా కొడుక్కి. అందుకే నేను దీన్ని ఇక్కడితో వదలను. అయినా ఏందంటే గిల్లొల్లి, మీరు పల్లవికి టెస్టు చేపిస్తామంటే తనొప్పుకుంది వరుణ్కి తోడుగా పరువుగా పల్లవిని ఇంటికి తీసుకెళ్తాను అన్నాడని. అంతేగాని అర్థం పర్థం లేని మీ కండిషన్లకి భయపడి కాదు. అయినా నాకు తెలియక అడుగుతాను, ఇప్పుడు నాకు మా అత్తకి కడుపు లేదని రిపోర్ట్లో వస్తే మా అమ్మమ్మకి కూడా ప్రెగ్నెన్సీ టెస్ట్ చేపించేటట్టున్నారే. అయినా ఇంత జరిగాక మీరు చెప్పింది వినాల్సిన అవసరం మాకు లేనే లేదు. ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండము. పదండి మామ, పద పదండి. ఆహాహాహాహాహా. ఎంత చక్కగా తప్పించుకుంటున్నారు. నేర్చుకోవాలి, మీ అందరి దగ్గర నుంచి ఇలాంటి నాటకాలు నేర్చుకోవాలి. అయినా గుమ్మడికాయలు దొంగెవరంటే భుజాలు తడుముకున్నట్టు మీరందరూ ఎందుకు కంగారు పడుతున్నారు? మీరు మీ ఇంటి ముందు జాతకాలు చెప్పబడును అన్న బోర్డు తీసేసి వీధి నాటకాలు వేయబడును అనే బోర్డు కూడా పెట్టుకోండి. మంచి గిరాకీ ఉంటుంది. మాటలు మర్యాదగా రానివ్వండి. మీ ముందు ఇంటిల్లిపాది ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం మాకు లేదు. నాటకాలు వేస్తోంది మీరు, మేం భయపడి వెళ్ళిపోవటం లేదు. మీరెలా అయినా ఈ పెళ్లి జరగకూడదని నిర్ణయించుకున్నారు కదా. ముందు పల్లవి అన్నారు, ఇప్పుడు ఇంట్లో మిగతా ఆడవాళ్ళు. ఆ తమాషా అయ్యాక మీరు ఇంకో కారణం రెడీగా పెట్టుకునే ఉంటారు కదా. అమ్మా, వాళ్ళంటుంది నిజమే కదా. సరేరా, అమ్మగా నా మాట మీద గౌరవం ఉంచి వేళ్లకు కూడా టెస్ట్ చేపించిన తర్వాత నిజంగానే రిపోర్ట్లో ఏమీ లేదని తెలిస్తే ఇటు నుంచి ఇటే మీ ఇద్దరిని తీసుకువెళ్లి గుళ్ళో పెళ్లి జరిపిస్తా. ఏదో పల్లవి మీద ప్రేమతో ఇంట్లో వాళ్ళు ఓర్చుకుంటున్నారని నువ్వంటున్నావు, కాదు అని నేనంటున్నా. నిజమేంటో ఇప్పుడే ఇక్కడే తేల్చేద్దాం. ఇక రెండో మాటే వద్దు. అమ్మా, దీన్ని మాత్రం ఎలా నమ్మమంటావు? నీ మీదొట్రా, ఇటు నుంచి ఇటే గుడికి వెళ్ళిపోదాం. డాక్టర్, మా సిచ్యువేషన్ అంతా చూస్తున్నారు కదా, కొంచెం హెల్ప్ చేయండి. అమ్మకి నెగటివ్ రిపోర్ట్ ఇవ్వండి ప్లీజ్. ప్రసాద్, నీ సిచ్యువేషన్ నేను అర్థం చేసుకోగలను. కానీ రేపు శ్రీదేవికి ఈ విషయం తెలిసాక రిపోర్ట్ ఇచ్చిన నా మీద కేసు వేసిందంటే నేను నా హాస్పిటల్ రెప్యుటేషన్ రెండూ పోతాయి. ఈ విషయంలో ఐమ్ హెల్ప్లెస్. దయచేసి నన్ను ఎక్కువగా ఇబ్బంది పెట్టొద్దు ప్లీజ్. ప్రసాద్ ప్లీజ్, మీరంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ప్లీజ్. పల్లవి, నువ్వేం కంగారు పడకు, ఏదో ఒకటి చేద్దాం. పద. నేను ఈ పెళ్లి చేసుకోను. వీడు నాకు వద్దు. నా ప్రేమ నిరూపించుకోవటానికి నా ఫ్యామిలీ క్యారెక్టర్ని ప్రూవ్ చేయాల్సి వస్తే ఈ పెళ్ళే నాకొద్దు. అయిపోయిందా? లేదు, ఇప్పుడే మొదలైంది. యాక్చువల్లీ నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. మీరు నా కళ్ళు తెరిపించారు. ఇన్నాళ్ళు నేనొక మగాన్ని ప్రేమించాననుకున్నాను.
పల్లవి పల్లవి ఏయ్, రేయ్ ఆగరా. నాన్న పల్లవి నాన్న ఎంత మాట అన్నదిరా ఆ పిల్ల. ఎడకెళ్తున్నా? పల్లవి వీడు నాకు వద్దు. నేనే పెళ్లి చేసుకోను. ఇన్నాళ్ళు నేనొక మగాన్ని ప్రేమించాననుకున్నాను. ఎంత మాట అన్నదిరా ఆ పల్లవి. కొంతమందికి కళ్ళు తెరుచుకుని ఉంటాయి. తన అన్న దాంట్లో తప్పే ఉంది. నీకేమైనా పిచ్చెక్కిందా? ఏం మాట్లాడుతున్నావు? ఎక్కిన పిచ్చి దిగింది. నిన్ను కన్విన్స్ చేయడంలోనే ఉండిపోయాను తప్ప వాళ్ళ ఫ్యామిలీ గురించి తన ఫీలింగ్స్ గురించి నేను ఆలోచించలేదు. ఒక ఆడపిల్ల నమ్మి ఒక్క మెట్టు దిగితే తనని ఇంకో 10 మెట్లు దిగేలా చేసిన నేను నిజంగానే మగాన్ని కాదమ్మా. వరుణ్, నిన్ను వాళ్ళు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. మన మాట దాటించేసి వాళ్ళంతా అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యారు. నువ్వు స్థిమితంగా ఆలోచించు, నీకే అర్థమవుతుందిరా. నేను కాదమ్మా, నువ్వే ఆలోచించు. అక్కడ జరిగిందంతా తలుచుకుంటుంటే నా మీద నాకే అసహ్యంగా ఉంది. తనని ఎలాగైనా పెళ్లి చేసుకుని తీసుకురావాలి అనుకున్నానే తప్ప గౌరవంగా తీసుకుని రావాలనుకోలేదు. నిన్ను ఒప్పించాలి అనుకున్నానే గాని తనని తగ్గిస్తున్నాను అని అర్థం చేసుకోలేదు. చాలమ్మా, ఇంక చాలు. అరే వరుణ్, నువ్వు నిజం తెలుసుకున్న రోజున నీకే తెలుస్తుందిరా ఈ అమ్మ నీకు మంచి చేయటానికి ఎంత మూర్ఖంగా ప్రవర్తించాల్సి వచ్చిందోనని. ఇదంతా నిన్ను రక్షించడానికి చేసిందేరా. నా బాధ నీకు తెలియట్లేదా? ఏం మాట్లాడుతున్నావమ్మా? నాకు ఇప్పటిదాకా నీ బాధ మాత్రమే కనబడింది. నువ్వు నన్ను రక్షించుకోవడానికి చేస్తున్నావా? కాదు, నన్ను అమ్ముకోవడం కుదరట్లేదని చేస్తున్నావు. అయినా పల్లవి ఇంటికి రాకూడదనుకోవడానికి నీ ప్రాబ్లం ఏంటి? నేను చెప్పనా, కట్నం నువ్వు అనుకున్నంత రాదు అని. పల్లవి మిడిల్ క్లాస్ అమ్మాయి అని. ఎదుటి వాళ్ళ మీద వేలు చూపించే ముందు మన వైపు 4 వేలు చూపిస్తాయని గుర్తుపెట్టుకో. నువ్వు వాళ్ళకిచ్చిన మాటే కాదు, నాకిచ్చిన మాట కూడా తప్పావు. ఎప్పుడైతే నువ్విచ్చిన మాట తప్పావో అప్పుడే నీ మీద గౌరవం పోయింది. ఇంకా పల్లవిని నన్ను కలవకుండా ఆపడం ఎవ్వరి వల్ల కాదు. తన దగ్గరికి వెళ్ళిపోతున్నాను. వరుణ్, పదండి. అమ్మా 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 అమ్మా, డోర్ తీ. అమ్మా అమ్మా ప్లీజ్. అమ్మా ఛ! అమ్మా అమ్మా ప్లీజ్. అమ్మా ప్లీజ్ అమ్మా. పదండి. అమ్మా